సో ఇక్కడ మనం ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి చూస్తాం మనం. సో ప్రొడక్షన్, so production means nothing but creation of utility. Production is nothing but creation of utility. యూటిలిటీ అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు తెలుసుకున్నాం మనం. సో యూటిలిటీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ యూటిలిటీ? Want satisfying Want satisfying capacity power, of right? So want satisfying power. సో want satisfying power ని మనం యూటిలిటీ అంటున్నాం. సో నథింగ్ బట్ ప్రొడక్షన్ మీన్స్ క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ అంటున్నాడు. సో ఈ యూటిలిటీ క్రియేషన్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూటిలిటీ ఉంది. యూటిలిటీ టైప్స్ కనుక చూసినట్లయితే ఫార్మ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ, టైమ్ యూటిలిటీ అండ్ పర్సనల్ యూటిలిటీ. సో యూటిలిటీ మనం క్లాసిఫై చేసినట్లయితే, యూటిలిటీ క్రియేషన్ కనుక మనం క్లాసిఫై చేసినట్లయితే ఫార్మ్, ప్లేస్, టైమ్ అండ్ పర్సనల్. ఎకనామిక్స్ డెఫినేషన్స్ చదువుకునేటప్పుడు మనం ఫస్ట్ 2 డెఫినేషన్స్ కి కూడా చూసాం. ఈ పర్సనల్ యూటిలిటీ అనే దాన్ని కన్సిడర్ చేయలేదంట. సో పర్సనల్ యూటిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ 2 డెఫినేషన్స్ లో కూడా మనకి పర్సనల్ యూటిలిటీ అనే దాన్ని కన్సిడర్ చేయలేదు. ఓన్లీ మెటీరియల్ థింగ్స్ మాత్రమే కన్సిడర్ చేశారు అని మనం క్రిటిసిజం లో చదివిన, ఫస్ట్ ఇయర్ లో మీరు క్రిటిసిజం లో చదువుంటారు, రైట్? సరే, అందులో ఫస్ట్ది ఫార్మ్ యూటిలిటీ. నాన్న, ఫార్మ్ యూటిలిటీ అంటే నథింగ్ బట్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్ అంటే వాంట్ సాటిస్ఫైయింగ్ చేసేటటువంటి ఒక గుడ్ తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఫారెస్ట్ లో ఉన్న లాగ్, దాన్ని ప్రాసెస్ చేస్తే చైర్, డైనింగ్ టేబుల్, రైట్, బెంచ్ ఏదో ఒకటి తయారవుతుంది. సో ఒక ఫామ్ లో ఉన్నది ఇంకో ఫామ్ లోకి, రైట్. సో అలాగా తన షేప్ ను కానీ, ఫామ్ ను కానీ, లేదా ప్రాసెసింగ్ కానీ చేయడం ద్వారా ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్ లోకి మారడం ద్వారా యూటిలిటీ క్రియేట్ అయితే దాన్ని ఫార్మ్ యూటిలిటీ అంటాం, రైట్. సో ఒక నథింగ్ బట్ ఇక్కడ మనకి వుడ్ నుంచి చైర్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ యూటిలిటీ కనుక చూస్తే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి గూడ్స్ ని మూవ్ చేయడం వల్ల, యూటిలిటీ పెద్దగా లేని ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి గూడ్స్ ని మూవ్ చేయడం వల్ల క్రియేట్ అయ్యేటటువంటి యూటిలిటీని ప్లేస్ యూటిలిటీ అంటారు అని చెప్తున్నాడు. ప్లేస్ యూటిలిటీ 2 రకాలు. ప్లేస్ యూటిలిటీలో ఫస్ట్ది హారిజాంటల్ అనుకుందాం. హారిజాంటల్ దీంట్లో సే మనకి ఫారెస్ట్ లో ఉండే టామరిన్, సో అడవిలో దొరికే మనకి టామరిన్ ఏదైతే ఉందో
దాన్ని సిటీకి తీసుకొచ్చారనుకోండి, ఫారెస్ట్ లో దొరికే టామరిన్ ఏదైతే ఉందో దాన్ని సిటీకి తీసుకొచ్చి, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ అయింది, దానికి సిటీలో డిమాండ్. రైట్. అలాగే మనకి సీషోర్ లో దొరికే సాల్ట్ ఫారెస్ట్ కి తీసుకెళ్ళడం, ఫారెస్ట్ ఏరియాస్ కి తీసుకెళ్ళడం. రైట్. లేదా మనకి టీ కానీ కాఫీ కానివ్వండి, ఎక్కడో మనకి అటు హిల్లీ ఏరియాస్ లైక్ మన ఊటీ కానివ్వండి, రైట్, అక్కడ ప్రొడ్యూస్ అయినవి త్రూ అవుట్ ఇండియా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో హారిజాంటల్ గా ఆన్ ఎర్త్ వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్ కనుక గూడ్స్ మూవ్ అయితే దాన్ని మనకు అక్కడ క్రియేషన్ ఆఫ్ ప్లేస్ యూటిలిటీ, దట్ టు హారిజాంటల్ అంటాం. అది కూడా దీని ట్రాన్స్ఫరింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్ అని చెప్తాం మనం. నెక్స్ట్ రెండోది వర్టికల్, నథింగ్ బట్ ఎక్స్ట్రాక్షన్, మైన్స్, మినరల్స్. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మైన్స్, మినరల్స్, వీటన్నిటిని కూడా మనం వర్టికల్ యూటిలిటీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థమైందా ఫార్మ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక్క నిమిషం అన్న. ఫస్ట్ టైం ఎకనామిక్స్ క్లాస్ వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంపీసీ వాళ్ళు? ఇవాళ ఫస్ట్ టైం క్లాస్కి లాగిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇవాళ? ఎవరు లేరు. శైలేంద్ర ఇప్పటిదాకా చెప్పింది అర్థమైందా? ఫార్మ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ. Yes, sir. ఓకే, డన్. నెక్స్ట్ టైమ్ యూటిలిటీ. సే మెడిసిన్స్ ఉన్నాయి, రైట్? మెడిసిన్స్ నీకు ఎప్పుడు ఏ మెడిసిన్ కావాలో అది వెళ్ళి తయారు చేయించుకుంటున్నావా, లేదా షాప్కి వెళ్ళి డైరెక్ట్ గా తెచ్చుకుంటున్నావా? ఆకాంక్ష, ఆకాంక్ష వినబడుతుందా? Yes, sir. మెడిసిన్స్ ఎప్పుడు ఏది కావాల్సి తయారు చేయించుకొస్తున్నావా, లేదా షాప్కి వెళ్ళి ఇమీడియట్ గా తెచ్చుకుంటున్నావా? షాప్ కి వెళ్ళి ఇమ్మీడియట్ గా తెచ్చుకుంటున్నాను సార్. సో అవి నీకోసం అప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేశారా? ఇప్పుడు 2 months కింద 3 months ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయి ఉన్నాయా? ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయి ఉన్నాయి సార్. ఓకే, మ్యూట్ చేశాను. సో ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయి డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో అప్పటి వరకు కూడా స్టోర్ చేసి, రైట్, స్టోర్ చేయడాన్ని ఐ థింక్ బట్ క్రియేషన్ ఆఫ్ టైమ్ యూటిలిటీ అంటాం మనం. వేర్ హౌసెస్ కానివ్వండి, రైట్, వేర్ హౌసెస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ పండిన తర్వాత ఒక ప్రైస్ సరిగ్గా లేదనుకోండి, కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటారు, లేదా వేర్ హౌస్ లో స్టోర్ చేసుకుంటారు. ఒక కరెక్ట్ ప్రైస్ వచ్చేంత వరకు, కరెక్ట్ బయర్ వచ్చేంత వరకు కూడా స్టోర్ చేస్తారు. సో అక్కడ నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ టైమ్ యూటిలిటీ అది, రైట్? సో ఈవెన్ మీరు ఇంట్లో చేసిన ఆవకాయ కూడా టైమ్ యూటిలిటీ. త్రూ అవుట్ ద ఇయర్ మనకి మ్యాంగో దొరకదు కాబట్టి, రైట్, ఎప్పుడు కావాలిస్తే అప్పుడు మళ్ళీ మనకి మ్యాంగో కావాలనుకుంటే ఆవకాయ పెట్టుకుంటున్నాం. సో అది కూడా మనకి క్రియేషన్ ఆఫ్ టైమ్ యూటిలిటీ అని చెప్పుకోవచ్చు.
రైట్ త్రూ అవుట్ ద ఇయర్, అంటే మనకి ఎప్పుడు కావాలిస్తే అప్పుడు దొరికేలాగా ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో దాన్ని మనం క్రియేషన్ ఆఫ్ టైమ్ యూటిలిటీ అంటాం. నెక్స్ట్ పర్సనల్ యూటిలిటీ. చాలా సంవత్సరాలు ఎకనామిక్స్ లో కన్సిడర్ చేయనటువంటి యూటిలిటీ పర్సనల్ యూటిలిటీ. రైట్. సో ఒక పర్సన్ కి, ఏ అనే పర్సన్ కి ఫీవర్ వచ్చింది, రైట్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు నాన్న? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాడి కోరిక ఏంటి, వాడి వాంట్ ఏంటి? గంట ఒక పేషెంట్ ఫీవర్ తో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు వాడి దేనికోసం వెళ్తున్నాడు, వాడు వాంట్ ఏంటి? అప్పుడు చెకప్ చేయించుకోవడానికి. ఏం చేయించుకోవాలన్నా? చెకప్ చేయించుకోవడానికి సార్. తన అదే చెకప్ చేయించుకుంటే ఏమవ్వాలి? వాడు అల్టిమేట్ గా వాంట్ ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి? ఫీవర్ సార్. ఫీవర్ రావాలా పోవాలా? పోవాలని సార్. సో అంటే వాడు వాంట్ ఏంటి? ఫీవర్ తగ్గాలి, దానికోసంగా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, రైట్. సో డాక్టర్ తను చదువుకున్న స్కిల్ ని యూజ్ చేసి మెడిసిన్స్ ఇచ్చి ఫీవర్ తగ్గిస్తున్నాడు. సో ఇక్కడ డాక్టర్ తన యొక్క స్కిల్ ని యూజ్ చేసి పేషెంట్ యొక్క వాంట్ ఏదైతే ఫీవర్ తగ్గాలి అనుకుంటున్నాడో ఫీవర్ ని తగ్గిస్తున్నాడు, రైట్. సో మనం ఏమనుకున్నాం, యూటిలిటీ అంటే ఏంటి? వాంట్ సాటిస్ఫాక్షన్ పవర్ అన్నాం. సో ఇక్కడ డాక్టర్ తన యొక్క స్కిల్ ని యూజ్ చేసి, మార్కెట్ లో బోల్డ్ అని మందులు ఉన్నాయి నాన్న, కానీ ఈ పర్టికులర్ మందే వాడు అని చెప్పి డాక్టర్ తన నాలెడ్జ్ ని యూజ్ చేసి ఫీవర్ తగ్గించాడు. సో దీన్ని మనం ఇక్కడ పర్సనల్ యూటిలిటీ, రైట్. స్కిల్ ని యూజ్ చేసి, రైట్, పీపుల్ వాంట్స్ కనుక సాటిస్ఫై చేస్తుంటే దాన్ని ఇక్కడ మనం పర్సనల్ యూటిలిటీ అంటాం, రైట్. అలాగే ఇక్కడ మనకి దీనికి సో డాక్టర్స్, టీచర్స్, రైట్, లాయర్స్, చార్ట్ అకౌంటెంట్స్, రైట్, వీళ్ళందరూ కూడా మనకి పర్సనల్ యూటిలిటీ కిందగా వస్తారు, రైట్. ఇక్కడ మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రొడక్షన్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ. సో మనకి నాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వాడు ఫిజికల్ గా వర్క్ ఏం చేస్తాడు? కుర్చీలో కూర్చుంటున్నాడు, కీబోర్డ్ మీద కోడ్ కొడతాడు, రైట్. సో కొట్టడమే కదా అని చెప్పి రాళ్ళు కొట్టేవాడిని తీసుకొచ్చి కీబోర్డ్ మీద కూర్చోబెట్టి సాఫ్ట్వేర్ కోడ్ రాయించగలమా? కొట్టడమే కావాలని. ఇక్కడ కావాల్సింది ఏంటి? స్కిల్, మెంటల్ స్కిల్ కావాలి. సో నాట్ ఓన్లీ ఫిజికల్, మెంటల్ వర్క్ కూడా మనం ప్రొడక్షన్ అనే చెప్పుకోవచ్చు, రైట్. సో అందుకే ఇక్కడ మీకు డెఫినేషన్ లో చెప్తాను, చూపిస్తున్నాను మీకు. సో ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు చూడండి. It should be noted that the production process need not necessarily involve conversion of physical inputs into physical output, right? Physical input into so for example, production of services such as doctors, lawyers, musicians, consultants, etc. involves tangible inputs to produce intangible output, right? But production does not include work done without a household by anyone out of love and affection, right? మనకి ఈ పారాగ్రాఫ్ లో ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూడండి. మనం ఎకనామిక్స్ లో ఎప్పుడు కూడా ఎకనామిక్ యాక్టివిటీకి మాత్రమే తీసుకుంటున్నాం. ఇది మీరు మళ్ళీ బీసీకేలో కూడా చూస్తారు, కమర్షియల్ నాలెడ్జ్ లో కూడా చూస్తారు, రైట్. వీ ఓన్లీ కన్సిడర్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎకనామిక్ యాక్టివిటీలో ఫిజికల్ ఇన్పుట్ టు ఫిజికల్ అవుట్పుట్ కన్వర్షన్ మాత్రమే మనకి ప్రొడక్షన్ కాదు, రైట్. లైక్ సర్వీసెస్, ఈ పర్సనల్ యూటిలిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రొడక్షన్ అనే అంటాము. నథింగ్ సో విచ్ ఇన్వాల్వ్స్
ఇంటాంజిబుల్ ఇన్పుట్స్ టు ప్రొడ్యూస్ ఇంటాంజిబుల్ అవుట్పుట్. సో టీచర్ ఏం చేస్తున్నాడు అన్న, తన మైండ్ లో ఉన్న నాలెడ్జ్ కనబడుతుందా? సో అది ఇంటాంజిబుల్ ఇన్పుట్ ఏదైతే స్టూడెంట్ కి ఇస్తున్నాడో ప్లస్ స్టూడెంట్ కి నాలెడ్జ్ క్రియేట్ చేస్తున్నాడు, అది ఇంటాంజిబుల్ అవుట్పుట్, రైట్? సో ఇది కూడా ప్రొడక్షన్ అనే చెప్తున్నారు. సో నాట్ ఓన్లీ ఫిజికల్ ఇన్పుట్ ఇంటూ ఫిజికల్ అవుట్పుట్, ఇంటాంజిబుల్ ఇన్పుట్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ ఇన్పుట్స్ టు ప్రొడ్యూస్ ఇంటాంజిబుల్ అవుట్పుట్స్ ఇది ఆల్సో ప్రొడక్షన్ అని చెప్తాడు. సో ఇదొక ఈ పారాగ్రాఫ్ లో ఇంపార్టెంట్ పాయింట్ అదొకటి. అండ్ రెండు, సో ఇంట్లో మదర్ కనుక మనకి కేక్ మేక్ చేసి ఇచ్చారనుకోండి, దాని ప్రొడక్షన్ అనం. అదే సేమ్ షాప్ కీపర్ కనుక ఒక బేకరీ షాప్ లో కనుక కేక్ బేక్ చేస్తే దాన్ని మళ్ళీ ప్రొడక్షన్ యాక్టివిటీ అంటాం. సో ఎకనామిక్స్ దేన్ని ట్రీట్ చేస్తుంది అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ మాత్రమే. ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి డెఫినేషన్ చదువుంటారు, రైట్? సో ఎకనామిక్ యాక్టివిటీస్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది, విచ్ మీన్స్ ఏవేవి ఎక్స్క్లూడ్ చేయబడ్డాయి? హాబీ, పర్సనల్ ప్లెజర్, రైట్? డబ్బులు సంపాదించడం కోసం కాదు, వాడికి ఆ పని చేయడం అంటే ఇష్టం, డబ్బులు ఇవ్వకపోయినా కూడా చేస్తాడు. సో పర్సనల్ ప్లెజర్ కోసం చేసేవి. అలాగే అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలాంటివన్నీ కూడా మనం ఎకనామిక్ యాక్టివిటీస్ గా ట్రీట్ చేయం, రైట్? సో అదే ఒక ఇంట్లో మదర్ వంట చేస్తే అది ఎకనామిక్ యాక్టివిటీగా ట్రీట్ చేయం. అదే ఒక షెఫ్ హోటల్లో వంట చేసాడు అనుకోండి, అది మళ్ళీ ఎకనామిక్ యాక్టివ్ గా ట్రీట్ చేయబడుతుంది, రైట్? సో ఈ పారాగ్రాఫ్ లో మనకి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఓన్లీ ఎకనామిక్ యాక్టివిటీస్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఎకనామిక్స్, రైట్? అలాగే ప్రొడక్షన్ ఇంక్లూడ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ ఇన్పుట్స్ ఇంటూ ఇంటాంజిబుల్ అవుట్పుట్స్ లైక్ సర్వీసెస్ ఆఫ్ లాయర్స్, డాక్టర్స్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, రైట్? ఇక్కడ మనకి ప్రొడక్షన్ డెఫినేషన్ చూసా అయిందనా? సో మీరు లైన్ టు లైన్ ఒకసారి చదవండి. ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం లైన్ టు లైన్ చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సరే, ప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ పారాగ్రాఫ్ లో కూడా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అన్న, ఏమి ఇంక్లూడ్ చేయాలి, ఏమి ఎక్స్క్లూడ్ చేయాలి అనేది మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఈ సో ప్రొడక్షన్ డస్ నాట్ ఇంక్లూడ్ వర్క్ డన్ విత్ ఇన్ ఏ హౌస్ హోల్డ్ బై ఎనీ వన్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, వాలంటరీ సర్వీసెస్, గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ సెల్ఫ్ కన్సంప్షన్. గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ సెల్ఫ్ కన్సంప్షన్ కూడా మనం ఇక్కడ తీసుకోమని చెప్తున్నాడు. సో ఇంక్లూడ్ చేయాలంటే ఏం కావాలన్నా, ఇంటెన్షన్ టు ఎక్స్చేంజ్ ఇన్ మార్కెట్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ప్రొడక్షన్. సో మార్కెట్ లో ఎక్స్చేంజ్ చేద్దామని నువ్వు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నావో వాటిని మాత్రమే మనం ప్రొడక్షన్ గా కన్సిడర్ చేయడానికి, రైట్, ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పి చెప్తున్నాడు, రైట్? సో ఇక్కడికి మనకి ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. గుడ్ ని కానివ్వండి, అల్టిమేట్ గా యూటిలిటీ క్రియేట్ చేయడం కోసం కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ 4 నాన్న. లేబర్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. సో 1 2 3 4. సో ల్యాండ్, మనం ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాండ్ గురించి తెలుసుకుంటున్నాం. ల్యాండ్ అంటే నాట్ ఓన్లీ ఎర్త్,
all free gifts of nature. ఆల్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ మొత్తం కూడా మనకి ల్యాండ్ గానే ట్రీట్ చేయబడుతుంది. సో లైట్, వాటర్, ఎయిర్, అట్మాస్ఫియర్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్, రైట్? సో దీన్ని మనం ల్యాండ్ అంటాము. సో ఆల్ ద ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ మనం ల్యాండ్ అంటున్నాం, ఓన్లీ నాట్ ఓన్లీ ఎర్త్. సో ల్యాండ్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ మీకు చెప్తున్నాను, కామన్ ల్యాండ్ అంటే natural resources, fertile soil, water, air, light, heat, natural vegetation, etc. రైట్? ఇలాంటివన్నీ కూడా మనకి ల్యాండ్ లో ఇంక్లూడ్ అవుతాయని చెప్తున్నాడు. సో ల్యాండ్ కి సంబంధించిన ఫీచర్స్ చెప్పుకుంటున్నప్పుడు అందులో ఫస్ట్ ది ల్యాండ్ ఈజ్ ఏ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్. దీన్ని మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, నేచర్ నుంచి డైరెక్ట్ గా మనం దాన్ని వాడుకోవడం స్టార్ట్ చేయొచ్చు. సో మోర్ ఆర్ లెస్ రెస్ట్రిక్టెడ్. సో కొన్నిసార్లు గవర్నమెంట్ కి రాయల్టీ పే చేయాల్సి వస్తుంది, అలాంటివన్నీ పక్కన పెడితే సో ఇట్ ఈస్ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్. మళ్ళీ దాన్ని సెపరేట్ గా తయారు చేయడం కోసం ఎటువంటి ఎఫర్ట్స్ అవసరం లేదు, రైట్? వీ కెన్ డైరెక్ట్లీ అబ్టైన్ ఇట్ ఫ్రమ్ మదర్ నేచర్. నెక్స్ట్ రెండోది, సప్లై ఆఫ్ ల్యాండ్ ఈస్ ఫిక్స్డ్. ఇది మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ నాన్న. దీంట్లో ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ లో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే నాట్ ఓన్లీ ల్యాండ్, నాట్ ఓన్లీ ఎర్త్, మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ గానే ట్రీట్ చేయబడతాయి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ అయితే దీని నుంచి వచ్చేది. దీంట్లో సప్లై ఆఫ్ ల్యాండ్ ఈస్ ఫిక్స్డ్. ఇక్కడ పర్స్పెక్టివ్, టూ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఎకానమీ నథింగ్ బట్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సే ఒక ఇండివిజువల్ ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాడు నాన్న. సే ఒక 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వాడి ప్రొడక్ట్ కి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది, ఇంకో 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాడు. ప్రెసెంట్ 2 acres లో ఉంది ఫ్యాక్టరీ, వాడికి ఇంకొక 1 acre కావాలి. దొరుకుతుందా? దొరకదా? రాఘవేంద్ర, దొరుకుతుంది సార్. ఒకవేళ ప్రెసెంట్ ఉన్న ఫ్యాక్టరీ పక్కన ఎక్కడ ఖాళీ లేకపోతే ఇంకో కొత్త చోట చూసుకొని అక్కడికి షిఫ్ట్ చేసుకుంటారు ఫ్యాక్టరీ. సో ఇండివిజువల్ కి ల్యాండ్ కావాలంటే దొరుకుతుంది. మరి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, కంట్రీ, ఒక కంట్రీకి ప్రెసెంట్ ఉన్న పాపులేషన్ ఎక్కువ, ల్యాండ్ సరిపోవట్లేదు, రైట్? పక్క దేశం ల్యాండ్ తీసుకోవచ్చానన్నా? తీసుకోలేను సార్. అన్లెస్ వార్ చేసి కాకుండా నార్మల్ గా ఒక కంట్రీకి ల్యాండ్ ఎక్కువ కావాలంటే తీసుకోవడం కుదురుతుందా? కుదరదు. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, ల్యాండ్ వాడికి ఎక్స్పాండ్ అవుదామన్నా కూడా ఎక్స్పాండ్ అవ్వదు. సో నో ఎక్స్పాన్షన్ ఫర్ కంట్రీ. ఇండివిజువల్ కి అయితే కనుక ఎంత కావలిస్తే అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దీన్నే ఎకనామిక్ టర్మ్స్ లో సప్లై ఆఫ్ ల్యాండ్ ఫర్ అన్ ఎకానమీ ఈస్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. ఇక్కడేమో ఎలాస్టిక్ అని చెప్తాం. సో ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ అనేది మనం ఆల్రెడీ డిమాండ్ చాప్టర్ లో చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ ఏంటి అంటే, ఇండివిజువల్ కి తన అవసరాలు పెరిగే కొద్దీ నీడ్, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, నీడ్ పెరిగే కొద్దీ కావలిస్తే ల్యాండ్ కూడా ఎక్కువ పెంచుకోవచ్చు. సో ఇండివిజువల్ కి ఎలాస్టిక్. కానీ ఎకానమీకి ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్, నీడ్స్ పెరుగుతున్నా, సో ఇది నీడ్ 1, ఇది నీడ్ 2, ఇది నీడ్ 3, సో ఎంత పెరుగుతున్నా సరే సప్లై ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్. అందుకే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. సప్లై ఆఫ్ ల్యాండ్ ఫర్ ఎన్ ఎకానమీ ఈజ్ ఇన్ఎలాస్టిక్, సప్లై ఆఫ్ ల్యాండ్ ఫర్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఎలాస్టిక్ అని చెప్తున్నాం. సో land is strictly limited in quantity. It is different from other factors of production. No change in demand can affect the amount of land in existence. In other words, the total supply of land is perfectly inelastic from the point of view of the economy. However, it is relatively elastic from the point of the firm.
రైట్ ఫర్మ్ ఆర్ ఇండివిజువల్ అని ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇండివిజువల్ తీసుకున్నాం. సో ఫర్మ్ కానీ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే బిజినెస్ ఎవరైతే చేస్తున్నాడో సో ఆ ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ రిలేటివ్లీ ఎలాస్టిక్ రైట్. అంటే ఎకానమీతో రిలేటివ్లీ అంటే కంపారిటివ్లీ ఎకానమీతో పోల్చుకున్నట్లయితే ఒక కంట్రీతో పోల్చుకున్నట్లయితే ఇండివిజువల్ కి ఆర్ ఫర్మ్ కి డెఫినెట్ గా ల్యాండ్ అవైలబిలిటీ అనేది నీడ్స్ ని బట్టి పెంచుకోవచ్చు. సో ఇది ఒక మనకి ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. నెక్స్ట్ ల్యాండ్ ఈస్ పర్మనెంట్ అండ్ హ్యాస్ ఇండిస్ట్రక్టబుల్ పవర్స్. రైట్ ఇది మీరు సైన్స్ లో చదువుకున్నారు రైట్. మ్యాటర్ ని ఓన్లీ మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్ రైట్. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి నువ్వు మార్చగలవు తప్ప రైట్ దాన్ని డిస్ట్రాయ్ చేయలేవు, క్రియేట్ చేయలేవు, డిస్ట్రాయ్ చేయలేవు రైట్. కాకపోతే పొల్యూట్ చేయగలవు అంతే. సో ల్యాండ్ కానివ్వండి ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్స్ ఏవైతే ఉన్నాయి వాటి అన్నిటిని మనం పొల్యూట్ చేయగలం తప్ప డిస్ట్రక్ట్ చేయలేము. ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్ లోకి మారుతాయి తప్ప వీ కెనాట్ డిస్ట్రక్ట్ ల్యాండ్ అండ్ ఇట్ ఈస్ పర్మనెంట్. నెక్స్ట్ ల్యాండ్ ఈస్ ప్యాసివ్ ఫ్యాక్టర్. ప్యాసివ్ ఫ్యాక్టర్ అంటే దాని మీద ఎవరైనా వర్క్ చేస్తే తప్ప దాని నుంచి మనకి ఏదో ఒక రిజల్ట్ రాదు. ల్యాండ్ తనంతట తనుగా రైట్ నువ్వు నాకు ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలని ఉందంటే నీకు ఫ్యాక్టరీ ఏం కట్టేసి ఇచ్చేది, దాని మీద మనం వర్క్ చేయాలి రైట్. నాకు తినడానికి ఫుడ్ కావాలని చెప్పి ల్యాండ్ అడిగితే అదేమి నీకు ప్యాడీ కానీ వీటి కానీ పండించదు రైట్. మనం దాని మీద వర్క్ చేయాలి రైట్. సో ల్యాండ్ ఈజ్ ప్యాసివ్ ఫ్యాక్టర్. దాని మీద హ్యూమన్ ఎఫర్ట్ అనేది ఎక్సర్సైజ్ చేస్తే తప్ప దాని నుంచి మనం ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయడం అనేది అసాధ్యము రైట్. ల్యాండ్ ఈజ్ ప్యాసివ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ల్యాండ్ ఈజ్ ఇమ్మొబైల్ రైట్. సో నాకు విజయవాడలో ఒక చిన్న సైట్ ఉంది రైట్, లేదా కాకినాడలో ఒక సైట్ ఉంది, ఇంకోటి వైజాగ్ లో సైట్ ఉంది. మూడింటిని 3 చోట్ల ఉన్నాయి, నేను వెళ్ళి చూసుకోవడం ఇబ్బంది అవుతుంది రైట్. సో విజయవాడలోది కట్ చేసి వైజాగ్ లోది కట్ చేసి రైట్ కాకినాడలో పేస్ట్ చేయగలను. సో ఇది కంప్యూటర్లో టెక్స్ట్ కాదు కాపీ పేస్ట్ చేయడానికి. కాబట్టి సో ల్యాండ్ ఈజ్ ఇమ్మొబైల్. ఒక చోట నుంచి ఇంకో చోటకి ల్యాండ్ అనేది మనం మూవ్ చేయలేము అని చెప్తున్నాం. అలాగే ల్యాండ్ హ్యాస్ మల్టిపుల్ యూజెస్. ఫార్మింగ్ చేసుకోవచ్చు, ఫ్యాక్టరీస్ కట్టుకోవచ్చు, డ్యామ్స్ కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు రైట్. సో ల్యాండ్ హ్యాస్ మల్టిపుల్ యూజెస్ అని చెప్తాం. అలాగే ల్యాండ్ ఈజ్ హెట్రోజీనియస్. ఫర్టిలిటీలో డిఫర్ అవుతూ ఉంటుంది. ల్యాండ్ అనేది ఫర్టిలిటీలో డిఫర్ అవుతూ ఉంటుంది. ఏ ఊర్లో ల్యాండ్ కూడా ఒకే రకంగా ఉండదు రైట్. సో నో 2 pieces ఆఫ్ ల్యాండ్ ఆర్ అలైక్, ద డిఫర్ ఇన్ ఫర్టిలిటీ అండ్ సిచ్యువేషన్. ఇక్కడ మనకి ల్యాండ్ ఫీచర్స్ కంప్లీట్ అయ్యాయనా, మిగతా వాటి ఫీచర్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఇవాళ మీరు ఇంతవరకు చదవండి. సో పేజ్ నెంబర్ 3.98, 3.99 అండ్ 3.100 ఈ 3 పేజీలు కూడా ఇవాళ మనకి కంప్లీట్ అయింది. సో అంతవరకు చదవండి, లైన్ టు లైన్ చదవండి. ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు ఒక్క నిమిషం